ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జైన్ నెక్స్ట్ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా పాల్గొనేందుకు ప్రోత్సాహాన్ని అందించారు. ఆనందానికి చిరునామాగా నిలిచిన ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జైన్ నెక్స్ట్ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా వాటిలో పాల్గొనేందుకు తగిన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా విద్యలో రాణించడమే కాకుండా సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జైన్ నెక్స్ట్ మైదానంలో నిర్వహించిన అనంతర వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా క్రమశిక్షణను అణపరుచుకోవాలని మరియు క్రమశిక్షణ ద్వారా అనేక విజయాలను సొంతం చేసుకోగలుగుతారని వారు అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు సైతం విద్యార్థులను మొబైల్ ఫోన్స్కు దూరంగా ఉంచాలని మరియు మొబైల్ ఫోన్స్ ద్వారా విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని విచారం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రుల యొక్క సమక్షంలో పిల్లలు చదవాలని మరియు తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకాలను పాటించి ఉన్నత శిఖరాలకు అధిరోహించే విధంగా ఉత్తేజపరచాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీశృంగగిరివాసిని వాణి ప్రణవరూపిణి శ్రీశృంగగిరివాసిని వాణి ప్రణవరూపిణి సామగాన వినోదిని నిగమాగమ విహారిణి సమగాన వినోదిని నిగమాగమ విహారిణి ప్రేమ స్వరూపిణి విద్యాదాయిని ప్రేమ స్వరూపిణి విద్యాదాయిని కోమలాంగివర వీణాపాణి. Success we celebrate today is the result of the combined efforts of our management, teachers, parents and students and dedication. Now I proudly present the detailed AI generated annual report of our school for the academic year 2025 and 26. మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అలాగే మన వావిలాలపల్లి కార్పొరేటర్ బండారి వేణు గారు, ఇద్దరు కూడా అనుకోని కారణం వల్ల వేరు కారణాల వల్ల రాలేకపోయినారు. అయినా వారికి ఆల్ఫోర్స్ ఎల్లవేళలా మరి కృతజ్ఞత అభివందనలు వాళ్ళు తెలియజేస్తూ మరి ఇక్కడికి పిలవగానే ఎంతో సమయం వెచ్చిస్తూ ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులు, పాత్రికేయ మిత్రులు, పుర ప్రముఖులు, మరి చిన్నారులందరికీ కూడా మరొకసారి సాయంకాల నమస్సులు తెలియజేస్తూ మరి ఆల్ఫోర్స్ వావిలాలపల్లి స్కూల్ ఆఫ్ జైన్ నెక్స్ట్ ప్రైమరీ వింగ్, దీన్నే మనం ముద్దుగా S6 క్యాంపస్ అని పిలుచుకుంటాం. 2007లో మన ఈ స్కూల్ ప్రారంభమైంది. 2007 ఫస్ట్ అడ్మిషన్ మా డాటర్తో మొదలైంది. ఇప్పుడు నర్సరీ వాళ్ళకి చెప్తున్న సునీత మేడం కూడా అప్పుడు మా పాప కామని చెప్పింది. ఇప్పుడు నౌ మై డాటర్ నర్సరీ నుంచి 12th వరకు షీ స్టడీడ్ ఇన్ ఆల్ఫోర్స్. నౌ షీ గాట్ సీట్ ఇన్ IIT ఖరగ్పూర్ డూయింగ్ బీటెక్. ఇప్పుడున్న సగం మంది టీచర్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. LKG, UKG, స్వర్ణారాణి మేడం, వనిత, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చెప్పిన టీచర్లు అందరూ కూడా 2007 నుంచి 25లో ఉన్నాం మనం. అంటే 18 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక 30 మంది టీచర్లు ఉన్నారు. 18 years ఆన్వర్డ్స్. అంటే చూడండి ఏ రకంగా మరి ఆల్ఫోర్స్ మీద ఒక నమ్మకం, తర్వాత ఒక బంధం టీచర్లకి ఎలా ఉంది. అంటే ఎప్పుడైతే సీనియారిటీ టీచర్స్ ఎక్కువగా ఉంటారో రిస్క్ తక్కువగా ఉంటుంది. హౌ టు హ్యాండిల్ ద పేరెంట్స్ అనేది తెలుస్తుంది. చాలా అద్భుతంగా మరి వారి చేతుల మీదుగా వాళ్ళు గుర్తులేదు కానీ కొన్ని వందల మంది మరి గొప్ప పొజిషన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ స్కూల్ ప్రైమరీ వింగ్ టీచర్స్ హస్తాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. అంటే ఎక్కడ కానీ ఎవరు కానీ ఎంత గొప్ప వాళ్ళు అయినా కూడా చిన్న క్లాసులో చెప్పిన టీచర్ని ఎవరు కూడా మర్చిపోరు. ఎందుకంటే నాకు కూడా తెలుసు, నేను చిన్నప్పుడు కొడిమ్యాల్లో కొద్ది రోజులు సరస్వతి శిశు మందిరికి వెళ్ళాను.
ఒక 2 రోజులు యాబ్సెంట్ అయితే నాకు ఏం పనిష్మెంట్ ఇచ్చారంటే ఒక మొద్దు కట్టే చాలా పెద్దది, దానికి ఒక గొలుసు పెట్టేసి ఇంటికి మోసుకొని పోవాలి, మళ్ళీ రేపు రాంగా మోసుకొని రావాలి. అది పనిష్మెంట్. ఒకరోజు యాబ్సెంట్ అయినది చెప్పక చేయకుండా ఒకరోజు యాబ్సెంట్ అయితే కనుక ఒక మోయలేనంత మొద్దుని ఊళ్ళో అందరు నడుచుకుంటూ పోడే కదా ఆ కాలంలో, డాడీలు మమ్మీలు దించుడు బండ్లే ఉండవు. అర్థమైందా? 2 కిలోమీటర్లు ఆ మొద్దును మోపుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. అందరూ ఒక 5 ఏళ్ళు చూసినట్టు ఊరు వాళ్ళు చూస్తుంటారు. మళ్ళీ తెల్లారు రాసుకురావాలి. ఆయన ఎవ్వరు కూడా టీచర్ను మందలించేవారు కాదు. మా ఫాదర్ టీచరే, అయినా పర్లేదు నేను మంచి పని చేసిండు అన్నారు తప్ప, కానీ నేను వచ్చి మీ టీచర్ సంగతి చూస్తారా అని ఎవరు అనలేదు. అందుకే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. అంటే టీచర్లు క్రమశిక్షణలో మరి ముందు ఉంటారు. అది శిక్షణ అనేది వాళ్ళ ఉద్దేశం కాదు, మన పిల్లలని క్రమం తప్పకుండా ఒక పద్ధతిగా ఉంచాలనుకుంటారు కాబట్టి అలా చేస్తుంటారు. మీ అందరికి తెలుసు, ఆల్మోస్ట్ ఆల్ మరి మీరు అందరూ ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవర్స్ టుగెదర్ తప్పు చేస్తే కాళ్ళు పైకేసి దూలానికి కట్టేసే వాళ్ళు అంతే, ఇక ఆయన పైన వేసుకుంటూ పోతాడు అంతే మర్చిపోయి. ఇవాళ ఇక్కడ ఒక టీచరు పొరపాటున కారిడార్లో నిల్చోబెడితే టీచర్ మర్చిపోతే ఆ ఫ్లోర్ ఇన్ఛార్జో పీఈటీఓ వైస్ ప్రిన్సిపాలో ఎవరైనా ఒకరు వెంటనే చెప్తారు, సార్ మోర్ దాన్ 10 minutes మీరు నిల్చోబెట్టారంటే వెంటనే ప్రిన్సిపాల్ నుంచి కాల్ వెళ్తుంది, మేడం ప్లీజ్ అలో దిస్ బాయ్ 10 నిమిషాలు నిలబడ్డాడు అంతకంటే ఎక్కువ అని. అది పేరెంట్ దాకా కూడా మేము పోనివ్వం, ఎందుకంటే ఈ జనరేషన్ వేరు. అసెంబ్లీలో 15 నిమిషాలు నిలబడడానికి 4-5 వికెట్లు టప పడిపోతూ ఉంటాయి. ఇది ఇప్పుడున్న ఫిజికల్ కండిషన్, అప్పుడున్న ఫిజికల్ కండిషన్. సో ఏది ఏమైనా పిల్లలని మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమని పరిస్థితుల్లో ఉన్నారు, అంత ఫ్రెండ్లీ అయిపోయింది, ఫ్రెండ్లీ టీచింగే నడుస్తుంది, ఫ్రెండ్లీ టీచర్సే, కానీ అడప కొంచెం మందలింపు లేకుండా మరి ముక్క ఇవ్వంగండే ప్రాణ ఇవ్వంగున అన్నట్టుగా ఈ చిన్న వయసులో పిల్లల్ని మనం ఒక ఖచ్చితమైన పద్ధతిలో ఉంచలేకపోతే రేపు పెద్దయిన తర్వాత ఎన్నో సమస్యలు ఏర్పడుతుంటాయి. అయినా పర్లేదు, మన తల్లిదండ్రులు చాలామంది సహకరిస్తున్నారు. 100%గా ఎస్ సార్, మా వారిని క్రమశిక్షణలో పెట్టండి, మీరు ఎలా ఉన్నా కూడా మేమేం చేయం, మీకు సపోర్ట్ చేస్తామన్న పేరెంట్సే 99% మంది ఉండడం ఆల్ఫోర్స్కి మేము అదృష్టంగా భావిస్తున్నాం. అందుకే చూస్తున్నారు కదా చిన్న పిల్లలు, మరి ఆ పిల్లల మరి పిడుగులు అంటారు ఎంత అద్భుతంగా యాంకరింగ్ చేస్తున్నారు. ఎల్కేజీ పిల్లలు యాంకరింగ్ చేస్తున్నారు, తెలుగు ఇంగ్లీష్ ఏది మీరు ఏ లాంగ్వేజ్ అయినా ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే పిల్లలు ఇక్కడ అంతే స్పీడ్గా అన్ని లాంగ్వేజ్ల్లో, మరి ఒక నర్సరీ పిల్లలు తప్ప ఎల్కేజీ నుంచి అందరు పిల్లలు కూడా ఎలాంటి ఫియర్ లేకుండా ఒక 30 మంది వాళ్ళు యాంకరింగ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయేవారు అంటే మనం ఒక్కరి మీద ఇద్దరి మీదనో మనం డిపెండ్ కాం, అందరికీ అన్ని నేర్పాలని మనం చూస్తుంటాం. పిల్లల యాక్టివిటీస్ కూడా చూస్తున్నారు, చాలా అద్భుతంగా ఈరోజు చేస్తున్నారు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం,
కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.